నమస్తే, నేను సిరి. నెట్‌ఫ్లిక్స్‌లో అయితే నాగ చైతన్య, శోభితాల పెళ్లి డీల్ అయితే 50 కోట్లకి కుదిరింది అని చెప్పేసి ఒక వార్త అయితే సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. అయితే దీనికి మళ్ళీ ఇంకొక వార్త కూడా వచ్చింది. అదేంటంటే అలాంటి డీల్ అయితే ఏం లేదు. ఆ వీడియోస్ అన్నీ కూడా మేము ఇంతవరకు ఎక్కడ కూడా అంటే ఇవ్వడానికి మేము ముందు నుంచెల్లే సిద్ధంగా లేమన్నట్టు కూడా ఇంకొక వార్త కూడా వచ్చింది. మరి ఈ 2 వార్తలలో వాస్తవం ఎంత ఉంది? మరి నిజంగానే నెట్‌ఫ్లిక్స్ నుంచి డీల్ జరిగిందా? లేదా? అసలు ఏం జరిగిందనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సార్. మనం గతంలో చూసాం నయనతార గారి పెళ్లి కూడా నెట్‌ఫ్లిక్స్‌లో రావడం, అదంతా ఒక డాక్యుమెంటరీ లాగా రావడం అనేది చూసాం. దానికి గురించి కూడా ఎంత జరిగిందో మనం చూసాం. అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే నాగ చైతన్య గారి, శోభిత గారి పెళ్లి వీడియోని నెట్‌ఫ్లిక్స్‌లో రాబోతుంది. ఏం జరిగింది అనేది, దానికి డీల్ కూడా ఏంటంటే 50 కోట్లు అని చెప్పేసి వార్త అయితే వచ్చింది. వస్తుందేమో అనుకున్న టైంలో మళ్ళీ అలాంటిది ఏమీ లేదు, నాగ చైతన్య, శోభిత గారు అట్లాంటి వీడియోలు ఏమీ ఇవ్వట్లేదు, చేయట్లేదు అని చెప్పేసి ఇంకొక వార్త వచ్చింది. ఈ రెండిట్లలో అసలు వాస్తవం ఏది సార్? వీళ్ళు చెప్పేదా, వాళ్ళు చెప్పేదా? అసలు డిసెంబర్ 4న నాగ చైతన్య, శోభిత ధూళిపాళ పెళ్లి జరిగింది. చాలా ప్రైవేట్ ఇష్యూగానే చేసుకున్నారు. అది కూడా ఇక్కడ హైదరాబాద్లోనే వాళ్ళ అన్నపూర్ణ స్టూడియోలోనే కొంతమంది వాళ్ళకి తెలిసినటువంటి క్లోజ్డ్ సర్కిల్స్లోనే అది జరిగింది. కుటుంబ సభ్యులు, ఇరువురు కుటుంబ సభ్యులు ప్లస్ కొన్ని క్లోజ్ సర్కిల్, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎవరైతే ఉన్నారో, ఇండస్ట్రీ పీపుల్ కొంతమంది, వీళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళని ఆశీర్వదించి వెళ్ళారు. అయితే తర్వాత నయనతారది ఎట్లా అయితే వచ్చిందో, నయనతార విఘ్నేష్ శివన్ పెళ్లి వేడుక ఎట్లా అయితే నెట్‌ఫ్లిక్స్ ప్రసారం చేసిందో, తర్వాత అది వివాదాస్పదమైంది, అది వేరే విషయం. అయితే అది మంచి వ్యూవర్షిప్ సాధించింది. దానికి ధనుష్ దాని మీద ఆయన కోర్టుకు వెళ్ళాడు. ప్రస్తుతం ఆ కోర్టు కేసు నడుస్తూ ఉంది. సో దాన్ని పక్కన పెడితే ఇప్పుడు మళ్ళీ దాని తర్వాత అదే నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ చెప్పాలంటే ఇవాళ వరల్డ్లోనే టాప్ ఓటీటీ ప్లాట్ఫామ్ అదే నెట్‌ఫ్లిక్స్ అనేది. అది 50 కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకుంది చైతన్య, శోభిత పెళ్లి వేడుకను ప్రసారం చేయడానికి అని చెప్పేసి ఒక వార్త స్పెక్యులేట్ అయింది. ఈ మధ్య స్పెక్యులేట్ అయినప్పుడు అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన వాడు ఒక ప్రెస్ రిలీజ్ చేశారు. అలాంటిది ఏమీ లేదు, నెట్‌ఫ్లిక్స్ తోటి ఎలాంటి డీలు కుదుర్చుకోలేదు, ఇది కేవలం ఒక ప్రైవేట్ వ్యవహారంగానే వాళ్ళు ఉంచాలనుకున్నారు అక్కినేని ఫ్యామిలీ కానీ, శోభిత ఫ్యామిలీ కానీ. అందువల్ల దీని పబ్లిక్కి చూపించే ఉద్దేశం ఏమీ లేదు. నెట్‌ఫ్లిక్స్ తోటి కానీ లేదా మరో ఓటీటీ ప్లాట్ఫామ్తో కానీ మేము ఎలాంటి డీలు కూడా కుదుర్చుకోలేదు అనే వర్షన్ ఒకటి వచ్చింది, బయటకు వచ్చింది. ఒక రకంగా ప్రెస్ రిలీజ్గానే వచ్చింది. అది కామ్ అయిపోయింది. ఇంకా రాదు కామాల, అది నిజంగా ఏదో ఒక ప్రచారం వరకే, స్పెక్యులేషన్ వరకే అని చెప్పేసి అనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ 2 నెలలు గడిచిపోయిన తర్వాత ఫిబ్రవరి 14 నుంచి చైతు, శోభిత పెళ్లి వేడుక నెట్‌ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాబోతుంది అంటూ ఒక ప్రచారం మళ్ళీ మొదలైంది. అంటే నెట్‌ఫ్లిక్స్ నుంచి ఇంతవరకు అఫీషియల్గా ఎలాంటి ప్రకటన రాల, కానీ సినిమా ఇండస్ట్రీ సర్కిల్స్ నుంచే ఇప్పుడు చాలా బలంగా ఈ ప్రచారం బయటకు వచ్చిందని అనుకోవాలి. అట్లాగే ఇది 50 కోట్ల డీల్ అనేది నిజమే. 50 కోట్లు ఇవ్వటానికి ఆల్రెడీ డీల్ కుదురు చేసుకుంది. 14 నుంచి అది రాబోతోంది అని చెప్పేసి ఏదైతే ఇప్పుడు బలంగా వస్తుందో, ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, నాగ చైతన్య లేటెస్ట్ ఫిలిం తండేల్, ఆ సినిమా కూడా 7వ తేదీ రిలీజ్ అవుతూ ఉంది. ఆ సినిమా రైట్స్ని కొన్నది కూడా నెట్‌ఫ్లిక్సే. అయితే దానికి ఎంత ఇచ్చిందంటే, బయటకు వచ్చిన దాని ప్రకారం 35 కోట్లు ఆ సినిమాకి రైట్స్కి ఇచ్చింది, కింద కొనుక్కుందా అని చెప్పేసి అన్నారు. అంటే ఒక 2.5 సినిమా, అది కూడా 90 కోట్ల బడ్జెట్తో తీసిన సినిమాకి 35 కోట్లు ఇవ్వటానికి రెడీ అయినటువంటి ఆ సినిమా నెట్‌ఫ్లిక్స్, ఇది ఒక ప్రైవేట్ సెరమనీ అయినటువంటి పెళ్ళికి అంతకంటే ఎక్కువ, ఇంకా 15 కోట్లు ఎక్కువగా నాగ చైతన్య పెళ్లి ప్రసారం చేయడానికి అంత కోట్లు, అన్ని కోట్లు ఇవ్వటం అనేది ఇంకా నిజంగా ఒక చాలామందిని ఆశ్చర్యపరుస్తున్నటువంటి విషయం. మామూలుగా అయితే ఒక సినిమా చూడటానికి ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా, లేదా ఒక పెళ్లి వేడుకను చూడటానికి ఇష్టపడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా?
అంటే ఫ్యాన్స్ మాత్రమే సినిమాని చూస్తారు, మిగతా వాళ్ళందరూ ఐ మీన్ ఫ్యాన్స్ మాత్రమే పెళ్లి ఎట్లా ఉంది ఎలా జరిగింది అనేది చూస్తూ చూస్తారు. ఉంటారు. అవును. ఈ మామూలుగా సగటు ప్రేక్షకులందరూ కూడా ఒక సినిమా సినిమా వచ్చింది, పైగా అక్కడ సాయి పల్లవి ఉంది తండేల్ అనే సినిమాలో. ఒక దేశభక్తి అంటే పాకిస్తాన్ ఇష్యూ ఒకటి పెట్టారు, సముద్రం మీద జరిగే కథ అంటున్నారు. ఒక శ్రీకాకుళం జాలర్లాగా కనిపించబోతున్నాడు నాగ చైతన్య. వాళ్ళిద్దరు లవ్ స్టోరీ చాలా బాగా వచ్చిందని చెప్తూ ఉన్నారు. సో ఇన్ని ఆకర్షణలు ఉండేటువంటి తండేలు కంటే కూడా శోభితా ధూళిపాడ చూసుకుంటే ఆమెకి ఇంకా అంత స్టార్ మెటీరియల్ కూడా కాదన్న. అవును. మరి ఎందుకని అంత 50 కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకుంది అంటే, కేవలం తెలుగు వాళ్ళే కాకుండా నేషనల్ లెవెల్లో దాన్ని ఎక్కువగా చూసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకంటే ఇక్కడ సమంత పేరు కూడా ఒకటి ఉంది కాబట్టి, సమంతకి విడాకులు ఇచ్చిన తర్వాత నాగ చైతన్య శోభితని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి, ఇది ఒక ఇంట్రెస్టింగ్ దేశవ్యాప్తంగా చాలా ఆసక్తికరమైనటువంటి అంశం కాబట్టి ఖచ్చితంగా ఆ వ్యూయర్షిప్ ఎక్కువగా ఉంటుంది. తండేలు కంటే కూడా, తండేని చూసేవాళ్ళ కంటే కూడా ఈ పెళ్లి వేడుకను చూసేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారనే ఉద్దేశంతోనే ఈ కొనుక్కోంది అని చెప్పేసి కూడా ఒక అంశం బాగా ప్రచారంలోకి వచ్చింది. అది నిజమనే నేను అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అంత పెట్టారంటే నిజమైతే కనుక, 50 కోట్లు పెట్టడం నిజమైతే కనుక, ఇది ఎందుకంటే ఎప్పుడు ఉండే ఇప్పుడు చూసి వదిలిపెట్టేదేం కాదు. ఎప్పుడైనా ఎవరన్నా కావాలంటే చూసుకోవాలనుకుంటే కూడా ఎప్పుడైనా చూసుకోవచ్చు. ఆ వెసులుబాటు ఉండటం వల్లే అంత ఎక్కువ పెట్టడానికి నెట్ఫ్లిక్స్ సంస్థ ముందుకు వచ్చిందని చెప్పేసి మనం అనుకోవాలి. అంటే ఆ పెళ్ళి ఎలా జరిగింది ఏంటి అనేది ఎక్కడ బయటికి రాలేదు కాబట్టి ఆ ఇంట్రెస్ట్ కూడా ఈవెన్ నాగ చైతన్య ఫ్యాన్స్, అక్కినేని ఫ్యాన్సే కాకుండా సమంత ఫ్యాన్స్ కూడా ఈ పెళ్లి వేడుకను చూడటానికి ముందుకు వస్తారు అనే పాయింట్ కూడా ఇక్కడ ఇందులో ఇమిడి ఉంది కాబట్టి ఇప్పుడు ఇది హాట్ టాపిక్ కింద మారింది అనుకోవాలి. సో నిజంగానే చైతు శోభిత పెళ్లి వేడుక మనం చూడబోతున్నామా 14వ తేదీ లేదా అనేది త్వరలో మనకి ఇంకెందుకంటే 14వ తేదీ ఎక్కువ రోజులు లేదు. సో ఈ లోపల ఒకవేళ అదే కనుక నిజమైతే నెట్ఫ్లిక్స్ నుంచి ఖచ్చితంగా ఒక అఫీషియల్ కన్ఫర్మేషన్, అఫీషియల్ స్టేట్మెంట్ ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి అనుకోవాలి. మేబీ ఒక వారం రోజుల ముందు వాళ్ళు ఏమైనా దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఏమైనా నెట్ఫ్లిక్స్ నుంచి ఏమైనా వస్తుందా అనేది చూడాలి. ఒకవేళ వస్తే వాళ్ళ పెళ్లికి సంబంధించి కేవలం పెళ్లి వేడుక మాత్రమే ఉండదు. నాగ చైతన్య గురించి శోభిత ఏమనుకుంటుంది, శోభిత గురించి నాగ చైతన్య ఏమనుకుంటున్నాడు, వాళ్ళ మాటలు కూడా విడిగా కూడా, అలాగే శోభిత నాగ చైతన్యుల పెళ్లి గురించి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రధానంగా నాగార్జున వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, అలాగే వెంకటేష్ మేనల్ గురించి ఈ పెళ్లి గురించి ఏమంటున్నాడు, ఇలాంటివి కూడా వాళ్ళ నుంచి కూడా సంభాషణలు కూడా రికార్డ్ చేసి అవి కూడా మనకి ఖచ్చితంగా జోడించి చూపిస్తారు అనుకోవాలి. సో పెళ్లి వేడుకతో పాటు పెళ్లికి ముందు జరిగినటువంటి సంగీత వేడుకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ మనం ఖచ్చితంగా 14వ తేదీ రావటం ఓకే అయితే కనుక, నిజమైతే కనుక ఇవన్నీ కూడా మనం చూసే అవకాశాలు ఉన్నాయి. మరి నిజమా కాదా అనేదే ఇప్పుడు ఇంకా మనం తేలాల్సినటువంటి విషయం. మరి వితిన్ 3-4 డేస్లోనే దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ నిజమైతే కనుక వచ్చే అవకాశం ఉంది. రాకపోతే కనుక ఇప్పట్లో లేదనుకోవాలి అది. రైట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.